హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న 11 మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కారులో ఒక యువకుడి డెడ్ బాడీని వైజాగ్ సిటీ అవుట్స్కట్స్కి తీసుకుని వచ్చి ఆ డెడ్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు చూపిస్తారు. మరుసటి రోజు ఉదయం అన్ని టీవీ ఛానల్స్లో ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క సిటీలోని బ్యాంక్లో దొంగతనాలు చేస్తున్న రౌడీ గ్యాంగ్ ఎప్పట్లాగే పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు అక్కడికి వచ్చే 10 నిమిషాల్లో ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేయడానికి వెళ్ళి యాజ్ యూజువల్గా పోలీసులు వచ్చేలోగా ఫైనాన్స్ కంపెనీలోని గోల్డ్ డబ్బు దొంగతనం చేసి తీసుకెళ్లిపోతారు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఐపీఎస్ అరవింద్ని చూపిస్తారు. అయితే ఈ దొంగతనం గురించి తెలిసిన అరవింద్ నేరుగా ఆ రౌడీ గ్యాంగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని నవ్వుతాడు. నిజానికి ఈ రౌడీ గ్యాంగ్ గురించి తెలుసుకున్న అరవింద్ వారి నెక్స్ట్ టార్గెట్ వైజాగ్లోని బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ అని తెలిసే ప్లాన్ ప్రకారం బంగారంకి జీపీఎస్ ఫిట్ చేసి ప్రతి బ్యాంక్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో ఆ బంగారు తాకట్టులో ఉండేలా చూస్తాడు. ఇప్పుడు ఆ జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ రౌడీ గ్యాంగ్ లొకేషన్ కనిపెట్టిన అరవింద్ అక్కడికి వచ్చి వారిని కొట్టి అరెస్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క సేమ్ ప్యాటర్న్లో సింహాచలం వద్ద పెట్రోల్ పోల్సి కాల్చిన డెడ్ బాడీ ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో సిటీ కమిషనర్ ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ చేస్తాడు. అలాగే ఈ కేసుని ఏసీపీ రంజిత్కి అప్పగిస్తాడు. దాంతో ఏసీపీ రంజిత్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అనేక దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ అల్లోపతి మెడిసిన్స్ని ఇండియాకి తెచ్చి ఒక టీం సప్లై చేస్తుంది అని ఆ టీంని వెంటనే పట్టుకోమని అరవింద్కి కేసుని అప్పగించగా అరవింద్ కేసు టేకప్ చేసి చాలా తెలివిగా టీంని పట్టుకొని అరెస్ట్ చేసి మెడిసిన్స్ అన్ని నాశనం చేస్తాడు. మరో పక్క సిటీలో సేమ్ ప్యాటర్న్లో వరుసగా మరో 3 మర్డర్స్ జరుగుతాయి. అయితే ఈ కేసులో ఏసీపీ రంజిత్కి ఎలాంటి ఎవిడెన్స్లు కూడా దొరకవు. దాంతో రంజిత్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సిటీ మొత్తం పెట్రోల్ పోసి అసలు చనిపోయింది ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా చంపుతున్న కిల్లర్ ఎవరో అని భయపడిపోతూ ఉంటారు. కమిషనర్ ఏసీపీ రంజిత్ని పిలిచి ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్లు కనుక్కోలేకపోయినందుకు రంజిత్ పై సీరియస్ అయ్యి ఈ కేసు త్వరగా సాల్వ్ చేయమని డీజీపీ ప్రెజర్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి రంజిత్కి ఎవరో ఫోన్ చేయగా రంజిత్ వస్తున్నాను అని చెప్పి కారులో బయలుదేరతాడు. అయితే అప్పుడే రంజిత్ కార్కి యాక్సిడెంట్ అయ్యి రంజిత్ కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో కమిషనర్ ఈ పెట్రోల్ కిల్లర్ కేసుని అరవింద్కి అప్పజెప్పి డీజీపీ ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయమని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశాడు. మీడియా కూడా కిల్లర్ని ఎప్పుడు పట్టుకుంటారు అని ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ పోలీస్ డిపార్ట్మెంట్ని డిగ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. అందుకే మీరు వెంటనే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కిల్లర్ని పట్టుకోండి అని ఆ కేసు ఫైల్ అరవింద్కి ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో అరవింద్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇప్పటిదాకా 5 డెడ్ బాడీస్ దొరికిన క్రైమ్ స్పాట్స్ అన్ని బాగా పరిశీలించి కిల్లర్ చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. క్రైమ్ స్పాట్లో ఒక్క క్లూ కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేగాక చనిపోయిన వారి ఐడెంటిటీ కూడా కనుక్కోలేకుండా ఒకే ఏజ్ ఉన్న వారిని ఎలాంటి టార్చర్ చేయకుండా పాయింట్ బ్లాక్లో గన్తో షూట్ చేసి చంపి సిటీ బయటికి బాడీ తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెడుతున్నాడు అంటే వీడు ఇంటెలిజెంట్ సైకోలా ఉన్నాడని అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం అరవింద్ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉండగా కారు ఆగిపోవడంతో అటుగా వచ్చే కారుని చూసి లిఫ్ట్ అడగ్గా కారు ఆపిన అమ్మాయిని చూసిన అరవింద్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ అమ్మాయి పేరు సంజన. 8 నెలల క్రితం సంజన పేరెంట్స్ తన కోసం ఒక పెళ్లి సంబంధం చూడగా పెళ్ళంటే ఇష్టం లేని సంజన తన పేరెంట్స్ కోసం ఆ అబ్బాయిని కలవడానికి ఒక కాఫీ షాప్కి వెళ్తుంది. అయితే అక్కడే సేమ్ కలర్ షర్టు వేసుకుని ఉన్న అరవింద్ని చూసి తనే పెళ్లి కొడుకు అనుకుని అరవింద్ తనకి బాగా నచ్చి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. అయితే అరవింద్ ఏసీపీ అని తెలిసాక పెళ్లి కొడుకు తను కాదు అని అర్థమవుతుంది. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ సంజనకి మాత్రం అరవింద్ బాగా నచ్చి తనని ప్రేమించడం స్టార్ట్ చేసి ఆ రోజు నుండి అరవింద్ని ఫాలో అవుతూనే ఉంటుంది. కానీ అరవింద్ మాత్రం సంజనాని పట్టించుకోకుండా ఉంటాడు. కానీ సంజన మాత్రం ఇంకా అరవింద్నే ఫాలో అవుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఫుల్గా వర్షం పడుతూ ఉండగా అదే కిల్లర్ ఫేస్కి భయంకరమైన మాస్క్తో ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న వ్యక్తిని చూసి తన దగ్గరికి వెళ్ళి తన చేతిలోని వెపన్తో ఆ వ్యక్తికి షాక్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం సిటీ అవుట్స్కట్స్లోని పాడుబడ్డ ఫ్యాక్టరీలో సేమ్ ప్యాటర్న్లో కాలిపోయిన బాడీ ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో అరవింద్ అండ్ ఎస్ఐ మనోహర్ క్రైమ్ స్పాట్కి చేరుకుంటారు. ఆ డెడ్ బాడీని చూశాక అరవింద్కి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ మర్డర్ అని తెలుస్తుంది. అక్కడ ఒక క్లూ కూడా దొరకదు. ఇంకా అదే రోజు సాయంత్రం ఆ బాడీకి అటాప్సీ చేసిన డాక్టర్ని వెళ్ళి కలిసి మాట్లాడగా డాక్టర్ అరవింద్తో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ మర్డర్, పాయింట్ బ్లాక్లో షూట్ చేసి చంపి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఇది కూడా మేల్ బాడీ, ఆల్మోస్ట్ సేమ్ 30 ఏజ్ గ్రూప్. అయితే
అయితే ఈసారి ఈ విక్టిమ్ బాడీలో ఈ ప్లేట్ దొరికింది. ఇది యాంకిల్ సర్జరీ ప్లేట్. ఈ చనిపోయిన వ్యక్తికి 5 నుంచి 6 నెలల క్రితం రైట్ లెగ్లో ఆపరేషన్ చేసి ఈ ప్లేట్ పెట్టి ఉండే ఛాన్స్ ఉంది. ఎక్స్పర్ట్ని కలిస్తే దీని గురించి మీకు మరికొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అనడంతో అది విన్న అరవింద్ ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ని కలిసి ఆ ప్లేట్ చూపించి ఈ కేసులో మాకు దొరికిన ఫస్ట్ బ్రేక్ త్రూ ఇదే. ఈ ప్లేట్ని లాస్ట్ 7 మంత్స్లో వైజాగ్లో ఎవరెవరు సర్జరీ చేసుకున్నారో వారి లిస్ట్ కావాలని అడగ్గా దానికి డాక్టర్ రేపు లిస్ట్ పంపుతానని చెప్తాడు. దాంతో అలా అరవింద్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎస్ఐ మనోహర్ కార్డియాక్ సర్జన్ని కలిసి వెళ్ళడం చూసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ మనోహర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడగ్గా దానికి డాక్టర్ మనోహర్కి కార్డియోమయోపతి అనే రేర్ హార్ట్ ప్రాబ్లం ఉంది. వెంటనే తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి, లేదంటే తన ప్రాణానికే ప్రమాదం. తన భార్య కూడా 1 year ముందే చనిపోగా తన కొడుకుని ఇప్పుడు తనే ప్రేమగా చూసుకుంటున్నాడు. తను ఈ విషయం ఎవరికి చెప్పకున్నాడని అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అరవింద్కి లిస్ట్ రాగా మొత్తం 40 మంది ప్లేట్ సర్జరీ చేయించుకోగా తమ కేసుకు సంబంధించిన ఏజ్ గ్రూప్ వాళ్ళు 7 మంది అని తెలిసి వారి అడ్రస్లు తీసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అందరి అడ్రస్లకి వెళ్ళగా ఆ ప్లేట్ సర్జరీ చేయించుకున్న అందరూ బ్రతికే ఉంటారు. అయితే అందులో సుధాకర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం సుధాకర్ ఎందుకో కొంచెం టెన్షన్ పడుతున్నట్లు చూపిస్తారు. ఇంకా సుధాకర్ కూడా సర్జరీ మార్కు చూసిన అరవింద్ అండ్ మనోహర్కి ఏమీ అర్థం కాక అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి సంజన అరవింద్ని కలిసి తనని లవ్ చేస్తున్నాను అని మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పగా అది విన్న అరవింద్ నా పేరు జాబు తప్ప నా గురించి నీకేం తెలుసు, నీకు పెళ్లి కావాలని అంత తొందరగా ఉంటే నీ పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకో అనడంతో అది విన్న సంజన నీ వెంట పడుతున్నాను అనే కదా నన్ను చీప్గా చూస్తున్నావు, అయినా నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే సిటీలో సేమ్ ప్యాటర్న్లో మరొక మర్డర్ కూడా జరుగుతుంది. అయితే ఈసారి కిల్లర్ డెడ్ బాడీని సిటీ అవుట్స్కట్స్లో కాకుండా సిటీలోని ఒక ప్లేస్లో తగలబెట్టి ఉంటాడు. క్రైమ్ స్పాట్ చెక్ చేసిన అరవింద్ ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ని రీసెంట్గా ఏదైనా మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయ్యిందా అని అడగ్గా దానికి ఆఫీసర్ మిస్సింగ్ కేసు కాదు, కానీ ఈ ఇన్సిడెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బిచ్చగాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు రాత్రి ఒక మాస్క్ వ్యక్తి ఒక అమ్మాయిని కొట్టి తీసుకెళ్లాడని చెప్పాడు. కానీ బిచ్చగాడు అని తన మాటలు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పగా అది విన్న అరవింద్ ఆ ఏరియాలోని బిచ్చగాడిని కలిసి తను చూసింది అడగ్గా దానికి ఆ బిచ్చగాడు ఆ రోజు రాత్రి ఒక అమ్మాయి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఫేస్కి మాస్క్ ఉన్న వ్యక్తి తన చేతిలోని వెపన్తో షాక్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి ప్రతిరోజు స్కూటీపై వెళ్ళేది అని చెప్పడంతో అది విన్న అరవింద్ ఆ డీటెయిల్స్ ఆధారంగా స్కూటీ నెంబర్ ద్వారా తన పేరు మీరా అని తెలిసి ఆ అడ్రస్కి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంట్లో మీరా ఉంటుంది. మీరా బ్రతికే ఉండడం చూసిన అరవింద్కి ఏమీ అర్థం కాక మీరా కూడా కొంచెం టెన్షన్ పడడం గమనించి తన ఇల్లు మొత్తం చెక్ చేయగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మీరా అండ్ తారా ట్విన్స్ అని. అంతేకాక తను చదువుకున్న ట్విన్ బర్డ్స్ స్కూల్లో మొత్తం 11 మంది ట్విన్స్ ఉంటారు. అక్కడి గ్రూప్ ఫోటో చూసిన అరవింద్కి విషయం అర్థమయ్యి అంటే ఆ రోజు ప్లేట్ సర్జరీ గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు సుధాకర్ ఇంట్లో కూడా వారు ట్విన్స్ అని వారి గ్రూప్ ఫోటో చూసి ఉంటాడు. అందుకే సుధాకర్ అండ్ మీరాని అసలు ఏం జరిగిందో నిజం చెప్పమని అడగ్గా సుధాకర్ అండ్ మీరా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. సుధాకర్ తన పేరు సుధాకర్ కాదు సురేందర్, మా అన్న పేరు సుధాకర్ అని చెప్పగా మీరా తన అక్క పేరు అని తన పేరు తారా అని చెప్తుంది. అలా సురేందర్ అండ్ తారా జరిగింది చెప్తూ ఆ రోజు రాత్రి మా అన్నయ్య ఆఫీస్ నుండి లేట్గా వస్తానని మెసేజ్ పెట్టాడు, అందుకే తను లేట్గా వస్తాడు అని నిద్రపోయా. కానీ మరుసటి రోజు ఉదయంకి కూడా తను రాకపోవడంతో తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అయితే అప్పుడే ఒక అన్నోన్ నెంబర్ నుండి వీడియో కాల్ రాగా లిఫ్ట్ చేయగా ఒక మాస్క్ వ్యక్తి సుధాకర్ని కట్టేసి ఉంచి గన్తో తలకి గురిపెట్టి తను చెప్పినట్లు చేయకపోయినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన తన అన్నని చంపేస్తా అని బెదిరిస్తాడు. దాంతో సురేందర్ది ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా అలా కిల్లర్ సురేందర్ తారాలని ఒక సీక్రెట్ ప్లేస్కి రమ్మని చెప్పడంతో వారు తమకు చెప్పిన ప్లేస్కి వెళ్తారు. అప్పుడే కిల్లర్ వారికి వీడియో కాల్ చేసి సుధాకర్ని నీటి తొట్టిలో ముంచుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తూ సురేందర్తో మీ అన్న ప్రాణాలు ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్న టెంట్లోకి వెళ్ళి అక్కడ ఫేస్ కూడా కనబడకుండా బాడీ మొత్తం గోనబట్టలతో కప్పి ఉంచిన వారిని అక్కడే ఉన్న గన్తో పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపమని, లేదంటే సుధాకర్ని చంపుతాను అని సురేందర్తో, మీరాని చంపుతాను అని తారాతో చెప్పి బెదిరించడంతో వారికి మరో దారి లేక తమ ఎదురుగా చైర్కి కట్టేసిన వారిని షూట్ చేసి చంపి అక్కడ నుండి వచ్చేసి సుధాకర్ అండ్ మీరా ఇంటికి వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కిల్లర్ వారిద్దరికి ఒక వీడియో పంపుతాడు. ఆ వీడియోలో వారు ఆ వ్యక్తిని షూట్ చేసిందంతా ఉంటుంది. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సురేందర్ చంపింది తన అన్నయ్య సుధాకర్నే, తారా చంపింది తన అక్క మీరానే. వారి ఫేస్కి గోనబట్ట ఉండడం వల్ల అప్పుడు వారి ఫేస్ చూసి ఉండరు. ఇప్పుడు నిజం తెలిసాక ఇద్దరు గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఇంకా ఈ విషయం పోలీసులకు చెప్పాలి అని చూస్తే ఆ వీడియో పోలీసులకి ఇస్తా అని ఆ కిల్లర్ బెదిరించడంతో తమ వారిని తామే చంపాము అని ఆ రోజు నుండి ఇద్దరు తమలో తాము చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఇద్దరు వారికి జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న అరవింద్ సురేంద్ర అండ్ తారాలని పరిచయం చేసి
ఆ కిల్లర్ మొదట రికార్డ్ చేసి ఉంచిన వీడియోని వీడియో కాల్ లాగా ఫ్యాబ్రికేట్ చేశాడు అని చెప్పి ఆ స్కూల్ గ్రూప్ ఫోటోని చూపించి ఆ కిల్లర్ వాడే వారిని చంపి ఉండవచ్చు, కానీ మీ ఇద్దరి చేతనే వారిని చంపించాడు అంటే ఇది కేవలం మర్డర్ మాత్రమే కాదు, వాడు మీ ఇద్దరికి బాగా తెలిసిన వాడే అయి ఉండాలి, మీ ఇద్దరికి ఎవరి మీదైనా డౌట్ ఉందా అని వారిద్దరికి ఆ గ్రూప్ ఫోటో చూపించగా తారా బాగా ఆలోచించి ఆ గ్రూప్ ఫోటోలోని బెంజిమెన్ని చూపించగా అరవింద్ కూడా బెంజిమెన్ ఫోటోని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే అరవింద్కి తెలిసే మరొక షాకింగ్ విషయం ఏంటంటే సంజన తారా అండ్ మీరాల ఫ్రెండ్ అని, అంతేకాక సంజన కూడా ట్విన్స్ అని, సంజన అంజన వారు కూడా తమ క్లాస్మేట్స్ అని రీసెంట్గానే అనుకోకుండా సంజనాని కలిశామని తారా చెప్తుంది. అదంతా విన్న అరవింద్ అసలు తాము స్కూల్లో చదివేటప్పుడు ఏం జరిగిందో ఇద్దరిని అడిగి డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఇంకా ప్రజెంట్ వారి దగ్గర మిగతా ట్విన్స్ క్లాస్మేట్ల డీటెయిల్స్ ఏమీ లేవు అని చెప్పడంతో వారిని అక్కడ నుండి పంపుతాడు. ఇంకా అప్పుడే ఎస్ఐ సుధాకర్ని సేమ్ స్పాట్లో నీకు సర్జరీ మార్క్ ఎలా అని అడగ్గా దానికి తను మా అన్నకి నాకు ఎలాంటి తేడా ఉండవద్దు అని నేనే గాయం చేసుకున్నా అని చెప్తాడు. ఇంకా సురేంద్రుడు తారా చెప్పిందంతా విన్న అరవింద్కి వారు చెప్పిన విషయాలలో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ఉన్నాయని అర్థమయ్యే ఇప్పటిదాకా చనిపోయిన అందరూ ఆ 10 మంది ట్విన్స్లో వారే ఆ స్కూల్కి వెళ్తే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మిగతా ఇద్దరినైనా కాపాడాలని, అసలు కిల్లర్ వీరిని ఎందుకు చంపుతున్నాడో తెలుసుకోవాలని అలా ట్విన్ బర్డ్స్ స్కూల్కి బయలుదేరుతారు. సీన్ కట్ చేస్తే అరవింద్ అండ్ మనోహర్ వెళ్ళి ట్విన్ బర్డ్స్ స్కూల్కి వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అయిన ప్రియాని కలిసి తనతో లాస్ట్ 1 మంత్లో సిటీలో 8 సీరియల్ కిల్లింగ్స్ జరిగాయి, చనిపోయిన అందరూ మీ స్కూల్ స్టూడెంట్సే, ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే చంపుతున్న కిల్లర్ కూడా మీ స్కూల్ స్టూడెంటే, వాళ్ళందరూ ఒకే క్లాస్మేట్స్, తన పేరు ఏంటంటే అని చెప్పేలోగా తను బెంజిమెన్ అని జరిగింది చెప్తుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 23 సంవత్సరాల క్రితం ప్రియా అంటే తన భర్త ప్రసాద్ కలిసి ఒక స్కూల్ని స్టార్ట్ చేయగా 2 సంవత్సరాలకే ఆ స్కూల్లో 6 ట్విన్స్ జాయిన్ అయ్యి ఈ విషయం అన్ని న్యూస్ పేపర్స్లో రావడంతో ఆ స్కూల్ సిటీ మొత్తం ఫేమస్ అవుతుంది. దాంతో ప్రసాద్ ఈ ట్విన్స్నే ఒక బిజినెస్ స్ట్రాటజీగా మార్చి తమ స్కూల్లో ట్విన్స్ జాయిన్ అయితే ఒకరికి మాత్రమే ఫీజు పే చేస్తే చాలు అని ఆఫర్ పెట్టడంతో ఆ స్కూల్లో చాలామంది ట్విన్స్ జాయిన్ అవుతారు. అప్పటి నుండి ఆ స్కూల్ పేరు ట్విన్ బర్డ్స్ స్కూల్గా చేంజ్ చేస్తారు. ఇలా ఉండగా ఒకసారి వైజాగ్లో జరిగిన చెస్ టోర్నమెంట్కి ప్రియా అండ్ ప్రసాద్ చీఫ్ గెస్ట్గా వెళ్తారు. అప్పుడే మొదటిసారి వారు బెంజిమెన్ అనే పిల్లాడిని చూస్తారు. తనే ఆ టోర్నమెంట్ విన్నర్. ఇంకా అప్పుడే వారికి బెంజిమెన్తో పాటు తన ట్విన్ బ్రదర్ అయిన ఫ్రాన్సిస్ని చూసి బెంజిమెన్లోని చెస్ టాలెంట్ చూసి అలాంటి పిల్లాడు తమ స్కూల్లో ఉంటే తమ స్కూల్ మరింత ఫేమస్ అవుతుంది అని ఆలోచించిన ప్రసాద్ బెంజిమెన్ అండ్ ఫ్రాన్సిస్ని తమ స్కూల్లో జాయిన్ చేయించమని వారి పేరెంట్స్ని అడగడానికి వెళ్ళగా అప్పుడే ప్రియా అండ్ ప్రసాద్కి తెలిసే విషయం ఏంటంటే బెంజిమెన్ అండ్ ఫ్రాన్సిస్ పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోగా ఇప్పుడు వారు అనాథలుగా రోడ్డు పక్కన గుడిసెలో జీవిస్తున్నారు అని, అంతేగాక ఫ్రాన్సిస్ మాత్రం కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ చేయడని తెలుస్తుంది. వారిని తమ స్కూల్ క్యాంపస్లో ఉంటూ చదువుకోమనగా మొదట బెంజిమెన్ నో చెప్తాడు, కానీ ఫ్రాన్సిస్కి మంచి లైఫ్ దొరుకుతుంది అని చెప్పడంతో ఫ్రాన్సిస్ కోసం ఓకే అంటాడు. ఎందుకంటే బెంజిమెన్కి ఫ్రాన్సిస్ అంటే ప్రాణం కాబట్టి. ఇంకా అలా ఇద్దరిని ట్విన్ బర్డ్ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ క్యాంపస్లో ఉంటూ హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బెంజిమెన్ ప్రతి చెస్ కాంపిటీషన్లో గెలుస్తూ ఉంటాడు. ఇంకా ఫ్రాన్సిస్ బాగా చదువుతూ ప్రతి ఎగ్జామ్లో క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు. దాంతో అందరి టీచర్స్కి బెంజిమెన్ అండ్ ఫ్రాన్సిసే తమ బెస్ట్ స్టూడెంట్స్ అయ్యి క్లాస్లోని స్టూడెంట్స్ అందరికీ వారిని రోల్ మోడల్గా చూపిస్తూ వారిలా ఉండమని చెప్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్ అందరూ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మానేసి వారిపై జెలస్తో కోపం పెంచుకుంటారు. వారిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఉండగా పేరెంట్స్ డే రోజు బెంజిమెన్ అండ్ ఫ్రాన్సిస్ టాలెంట్ చూసి మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా వారిలా ఉండమని బాగా చదవమని వారి పిల్లలకి క్లాసులు కూడా పీకడంతో స్టూడెంట్స్ అందరికీ బెంజిమెన్ అండ్ ఫ్రాన్సిస్ పై మరింత కోపం పెరిగిపోతుంది. అందుకే ఒకరోజు క్లాస్లో ఫ్రాన్సిస్ ఒక్కడే ఉన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ అందరూ తనని పిచ్చోడు అనడంతో ఫ్రాన్సిస్ బాగా ఏడుస్తూ ఉండగా విషయం కనుక్కున్న బెంజిమెన్ వారిని కొట్టడంతో ఈ విషయం ప్రియా మేడంకి తెలిసి ఆ స్టూడెంట్స్ అందరినీ బాగా తిట్టి ఇది మళ్ళీ రిపీట్ కాడకూడదు అని వార్నింగ్ ఇచ్చి అలాగే బెంజిమెన్ వారిని కొట్టడంతో బెంజిమెన్కి కూడా పనిష్మెంట్ ఇస్తుంది. ఇలా ఉండగా ఒకసారి ఢిల్లీలో జరిగే చెస్ ఛాంపియన్ ట్రోఫీకి తమ స్కూల్ తరపున బెంజిమెన్ని పంపాలి అని ప్రియా అండ్ ప్రసాద్ ఫిక్స్ అవుతారు. అయితే అప్పుడే ప్రియాకి తెలిసే ఒక విషయం ఏంటంటే ఫ్రాన్సిస్కి చీకటంటే భయం, తనకి నిక్టోఫోబియా, చీకట్లో ఎక్కువసేపు ఉండలేడు, భయపడిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ తన మెంటల్ ఇష్యూకి కూడా ఇది రీజన్ అని. ఇంకా తర్వాత ప్రసాద్ అండ్ ప్రియా బెంజిమెన్కి ఢిల్లీ చెస్ ఛాంపియన్ ట్రోఫీ గురించి చెప్పగా అది విన్న బెంజిమెన్ నేను లేకుండా 2 రోజులు ఫ్రాన్సిస్ ఎలా ఉండగలడని భయంగా ఉంది అనగా దానికి ప్రియా అండ్ ప్రసాద్ నువ్వు వచ్చేదాకా ప్రియా మేడం
ఫ్రాన్సిస్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో బెంజమిన్ ఢిల్లీ చెస్ టోర్నమెంట్కి వెళ్తాడు. అయితే ఇక్కడ ఇదే మంచి ఛాన్స్ అని మిగతా స్టూడెంట్స్ అందరూ ఫ్రాన్సిస్ని బాగా ఏడిపిస్తూ ఉంటారు. అయితే ఫ్రాన్సిస్ ఆ విషయాలు ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుని బాధపడతాడు. ఇంకా బెంజమిన్ టోర్నమెంట్ గెలిచి వచ్చాక కూడా ఫ్రాన్సిస్ జరిగిన విషయాలు ఏవి కూడా బెంజమిన్కి చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ బెంజమిన్ వారిని కొడితే తనకి పనిష్మెంట్ ఇస్తారు అని. ఇంకా అలా బెంజమిన్ అండ్ ఫ్రాన్సిస్ల బర్త్డే రోజు ఇద్దరు ప్రియా అండ్ ప్రసాద్ల దగ్గరికి వెళ్ళి వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ప్రియా వారిని తన సొంత కొడుకులుగా భావిస్తూ ఉంటుంది. ఇంకా అదే రోజు వారికి ల్యాబ్ ఉండడంతో బెంజమిన్ ఫిజిక్స్ ల్యాబ్కి, ఫ్రాన్సిస్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తారు. అయితే అప్పటికే మిగతా స్టూడెంట్స్కి ఫ్రాన్సిస్కి చీకటంటే భయం అన్న విషయం తెలుసుకుని ఉంటారు. అందుకే ఫ్రాన్సిస్తో పాటు కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ ఫ్రాన్సిస్ ల్యాబ్లోకి రాగానే డోర్స్ లాక్ చేసి లైట్స్ మొత్తం ఆఫ్ చేయడంతో ఫ్రాన్సిస్ భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. అయితే పక్క ల్యాబ్లో ఉన్న బెంజమిన్కి ఫ్రాన్సిస్ అరుపులు నెమ్మదిగా వినిపించడంతో విషయం అర్థమయ్యి కెమిస్ట్రీ ల్యాబ్ దగ్గరికి వచ్చి డోర్స్ ఓపెన్ చేయమని, ఫ్రాన్సిస్ని వదిలేయమని, నా మీద కోపంతో వాడిని టార్చర్ చేయకండి అని ఎంత ఏడ్చినా రిక్వెస్ట్ చేసినా సరే డోర్స్ ఓపెన్ చేయరు. ఫ్రాన్సిస్ అలా ఫోబియాతో అరుస్తూనే ఉంటాడు. మిగతా స్టూడెంట్స్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటారు. బయట బెంజమిన్ ఏడుస్తూ డోర్స్ ఓపెన్ చేయమని డోర్స్ కొడుతూనే ఉంటాడు. అలా చాలాసేపటికి ఫ్రాన్సిస్ అరిచి అరిచి బ్రీతింగ్ ఆగిపోయి స్ట్రోకులు పోయి కింద పడిపోగా అప్పుడు డోర్స్ ఓపెన్ చేయగా బెంజమిన్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే తను చనిపోయి ఉంటాడు. ఈ విషయం ప్రియా అండ్ ప్రసాద్కి తెలిసి షాక్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిన డాక్టర్ అప్పటికే తను చనిపోయాడని చెప్పడంతో ప్రియా అండ్ ప్రసాద్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా బెంజమిన్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తర్వాత ఫ్రాన్సిస్కి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. బెంజమిన్ మాత్రం ఫ్రాన్సిస్ సమాధి దగ్గరే ఉండి బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా 3 రోజుల తర్వాత బెంజమిన్ మళ్ళీ క్లాస్కి వెళ్తాడు. అయితే తనకి అక్కడ ఫ్రాన్సిస్ జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉండడంతో బాధతో అక్కడ ఉండలేక వెళ్ళిపోతూ ఆ క్లాస్లోని స్టూడెంట్స్ వైపు కోపంగా చూసి వెళ్తాడు. తర్వాత సిస్టర్ హెలెన్ బెంజమిన్ సిచ్యుయేషన్ని అర్థం చేసుకుని ప్రసాద్తో మాట్లాడి తనకి ఇక్కడ ఫ్రాన్సిస్ జ్ఞాపకాలే గుర్తొచ్చి బాధ పెడుతున్నాయి, అందుకే తనకి కొత్త ప్లేస్ కావాలి, తనని నాతో పాటు తీసుకెళ్తా అనగా దానికి ప్రసాద్ కూడా ఓకే చెప్పి బెంజమిన్తో నువ్వు ఎక్కడ ఉన్నా సరే పెద్ద చెస్ ఛాంపియన్ అవ్వాలి అనగా బెంజమిన్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫ్రాన్సిస్ స్టూడెంట్స్ వల్ల చనిపోయాడు అని తెలిసాక ప్రియా ఈ విషయం పోలీసులకు చెప్దామనగా దానికి ప్రసాద్ అలా చేస్తే నా స్కూల్ రెప్యుటేషన్ పోతుంది, అయినా ఆ అనాథలను తెచ్చి వారికి నా స్కూల్లో స్థానం ఇచ్చింది బెంజమిన్ చెస్ స్కిల్ యూజ్ చేసుకోవడానికి, వారి కోసం నా స్కూల్ రెప్యుటేషన్ పోగొట్టుకోలేను, ఇది నా బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పడంతో అది విన్న బెంజమిన్ మరింత బాధపడి ఉంటాడు. అలా సిస్టర్ హెలెన్ దగ్గరికి వెళ్ళిన కొన్ని రోజులకే బెంజమిన్ని ఎవరో అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లి ఉంటారు. అయితే తన డీటెయిల్స్ ఏవి కూడా ఎవరికీ చెప్పకు అని సిస్టర్ హెలెన్ దగ్గర ప్రామిస్ తీసుకుని ఉంటాడు. అలా కొన్ని రోజులకే ఆ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి స్కూల్ మొత్తం కాలిపోవడంతో ఆ బాధ భరించలేక ప్రసాద్ డ్రింక్కి అడిక్ట్ అయ్యి తను కూడా చనిపోయి ఉంటాడు. అలా ప్రియా జరిగిందంతా చెప్పగా అదంతా విన్న అరవింద్ మిగతా ఇద్దరు స్టూడెంట్స్నైనా కాపాడాలి అని వారి అడ్రస్లో ఉన్న అడ్మిషన్ డీటెయిల్స్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా ప్రియా వారితో బెంజమిన్ నుండి ఆ ఇద్దరినైనా కాపాడండి అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అరవింద్ ఇప్పటిదాకా చనిపోయిన 8 మంది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా వారి అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయగా అరవింద్కి తెలిసే విషయం ఏంటంటే ఫ్రాన్సిస్ని తన బర్త్డే రోజే చనిపోయేలా చేశారు కాబట్టి బెంజమిన్ కూడా వారిని తమ బర్త్డే రోజే చంపుతున్నాడు అని. ఇంకా బెంజమిన్ చంపబోయేది సంజన, అంజనా అండ్ ధీరన్, ధీరజ్లనే తెలిసి సంజన ఇంటికి వెళ్ళి వారి ఫ్యామిలీకి విషయమంతా చెప్పి సంజన అండ్ అంజనాలను సేఫ్గా ఉండాలి అని ఎస్ఐ మనోహర్ ఇంట్లో ఉంచుతాడు. ఇంకా తర్వాత ధీరన్ అండ్ ధీరజ్లని కాపాడాలని వారి అడ్రస్కి వెళ్ళగా వారు ఇప్పుడు అక్కడ లేరు అని తెలుస్తుంది. వారి గురించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎలాంటి డీటెయిల్స్ కూడా తెలియవు. దాంతో అరవింద్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి సేమ్ ప్యాటర్న్లో డెడ్ బాడీ ఉందని అరవింద్కి ఇన్ఫర్మేషన్ రావడంతో అరవింద్ అక్కడికి వెళ్ళగా ఆ డెడ్ బాడీని చూసిన అరవింద్కి అది ధీరన్ డెడ్ బాడీ అని అర్థమవుతుంది. అక్కడే ఉన్న కమిషనర్ వీడు ధీరన్ అని అంత పక్కాగా ఎలా చెప్తున్నావని అడగ్గా దానికి అరవింద్ ఆ రోజు ఫ్రాన్సిస్తో పాటు ల్యాబ్లో ఉన్న వారికి ఆ పెయిన్ తెలియాలి అనే బెంజమిన్ తనతో పాటు ల్యాబ్లో ఉన్న వారిని చంపుతూ ఆ బాధని వారికి పరిచయం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చివరి ట్విన్ సంజన, అంజనాలని సేఫ్గా ఎస్ఐ మనోహర్ ఇంట్లో ఉంచాను అని చెప్తాడు. అప్పుడే కమిషనర్ తనతో ఏసీపీ రంజిత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు, నీతో ఏదో చెప్పాలి అన్నాడు, ఒకసారి తనని కలువు అనడంతో అరవింద్ వెళ్ళి రంజిత్ని కలవగా రంజిత్ అరవింద్తో ఆ రోజు నాకు ప్లాన్ ప్రకారం ఒక ప్లేస్లో డెడ్ బాడీ ఉందని ఫోన్ రావడంతో అక్కడికి వెళ్ళగా అప్పుడే ఒక బ్లాక్ కార్తో నన్ను ట్రాప్ చేసి నా కార్కు యాక్సిడెంట్ అయ్యేలా చేసి గాయాలతో ఉన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడింది కూడా ఆ కార్లో ఉన్న బెంజమినే, వాడు చాలా డేంజరస్లో ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అప్పుడే ప్రియా మేడం అరవింద్కి ఫోన్ చేసి బెంజమిన్ ఇంకొకరిని చంపడం ఇష్టం లేక మీకు నిజం చెప్పాలి అనుకుంటున్నా, బెంజమిన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్సిస్ బర్త్డే రోజు తన సమాధి దగ్గరికి వచ్చి బుకే పెట్టి వెళ్తూ ఉంటాడు, రేపే ఫ్రాన్సిస్ బర్త్డే, రేపు బెంజమిన్ అక్కడికి వస్తాడు అని చెప్పడంతో అది విన్న అరవింద్ అదే రోజు అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకుని బెంజమిన్ కోసం వెయిట్ చేస్తూ
చేస్తూ ఉండగా అలా కాసేపటికే బెంజమిన్ బ్లాక్ కోట్ వేసుకుని అక్కడికి రాగా అరవింద్ తన వెనకాల వచ్చి గన్ గురిపెట్టి తనని పట్టుకోవాలి అనుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ బెంజమిన్ ఎవరో కాదు, ఎస్ఐ మనోహరే. అయితే తన ఫేస్కి మాస్క్ ఉండడంతో అరవింద్ తన ఫేస్ చూడలేడు. ఇంకా బెంజమిన్ అరవింద్ నుండి తప్పించుకొని పారిపోగా అరవింద్ కూడా కారులో తననే ఫాలో అవుతూ వెళ్తాడు. అయితే బెంజమిన్ అరవింద్ని దారి తప్పించుకుంటాడు. దాంతో అరవింద్ బెంజమిన్ ఎక్కడ సంజన అండ్ అంజనాలను కూడా చంపుతాడేమో అని వారిని ఉంచిన ఎస్ఐ మనోహర్ ఇంటికి వెళ్ళగా అప్పటికే అక్కడ సంజన అండ్ అంజనాలని చైర్ కట్టేసి ఉండడం చూసి అరవింద్ షాక్ అవ్వగా అప్పుడే ఎస్ఐ మనోహర్ వెనక నుండి వచ్చి అరవింద్ తలపై కొట్టడంతో తను స్రో కోల్పోగానే మనోహర్ అంజనాని అక్కడ నుండి తను చంపే ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఇంకా స్రో వచ్చిన అరవింద్కి ఎస్ఐ మనోహరే బెంజమిన్ అని అర్థమయ్యి అంజనాని కాపాడాలని సంజనాని తీసుకుని బెంజమిన్ కార్ని ఫాలో అవుతూ వెళ్ళి అలా ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ బెంజమిన్ని చూసిన అరవింద్ తనపై అటాక్ చేసి కొడుతూ ఉండడంతో బెంజమిన్ అరవింద్ నుండి తప్పించుకొని పారిపోవాలని చూడగా అరవింద్ కింద ఉన్న సంజనాతో బెంజమిన్ లిఫ్ట్లో కిందికి వస్తున్నాడు, తను కిందికి వస్తే అంజనాని చంపేస్తాడు. డోర్ లిఫ్ట్ ఓపెన్ కాగానే ఈ గన్తో షూట్ చేస్తానని చంపు అని గన్ విసడంతో గన్ తీసుకున్న సంజన లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే కళ్ళు మూసుకొని షూట్ చేసి చంపేస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే లిఫ్ట్లో వచ్చింది బెంజమిన్ కాదు, అంజన. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి బెంజమిన్ ఎస్ఐ మనోహర్ కాదు, అరవిందే. తన చెస్ట్ పై ఫ్రాన్సిస్ పేరు చూసిన మనోహర్కి విషయం అర్థమై షాక్ అవుతాడు. ఇంకా అంజన డెడ్ బాడీ చూసి సంజన బాగా ఏడుస్తుంది. అప్పుడే ఏసీపీ రంజిత్ అక్కడికి వచ్చి మనోహర్ని చూసి ఆ బెంజమిన్ ఎక్కడా అని అడగ్గా అరవింద్ యాస్ బెంజమిన్ వారి ముందుకు వచ్చి లొంగిపోతాడు. సీన్ కట్ చేస్తే రంజిత్ అరవింద్ని కస్టడీలోకి తీసుకుని ఫ్రాన్సిస్ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా నీ కోపం ఇంకా తగ్గలేదా అని అడగ్గా దానికి బెంజమిన్ ఫ్రాన్సిస్ నాలో సగం, వాడు నా ప్రాణం, అందరూ కలిసి వాడిని చంపేశారు. ఇప్పుడు వారు పడేది బాధ అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను అనుభవిస్తుంది బాధే కదా. వారిని చంపాలని ఫిక్స్ అయ్యి వారిని చంపినా నేను దొరకొద్దు అనే పోలీస్ ఆఫీసర్ అయ్యి వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఫ్రాన్సిస్ చావుకి కారణమైన ఆ 8 మంది డీటెయిల్స్ దొరికాయి, కానీ సంజన అంజన ధీరన్ అండ్ ధీరజ్ల డీటెయిల్స్ మాత్రం దొరకలేదు. అయితే కమిషనర్ ఈ కేసు నీకు అప్పగించాడు. నువ్వు మొదట 6 మర్డర్స్ దాకా ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించలేకపోయావు. అయితే సుధాకర్ కలిలో ప్లేట్ ఉంది అని తెలిసి అది నీకు తెలిస్తే నువ్వు ఈ కేసు సాల్వ్ చేస్తావు అని సుధాకర్ని చంపడం కంటే ముందే నీకు యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఈ కేసు నాకు వచ్చేలా చేసుకున్నా. ఇంకా సంజన అంజన ధీరన్ ధీరజ్ల అడ్రస్లు ఎంత వెతికినా తెలియకపోవడంతో ఈ కేసులోకి ట్విన్ బర్డ్స్ స్కూల్ని కూడా లాగి ప్రియా మేడంని కలిసి తన ద్వారా వారి అడ్రస్లు కూడా తెలిసేలా చేసుకున్నా. తర్వాత ధీరన్ని చంపేశా. అలా నా ప్లాన్ ప్రకారం అన్నీ జరిగాయి. నేను చేసిన తప్పు నిన్ను కలవటం, నాపై నీకు డౌట్ వచ్చి నీ మనిషిని నన్ను ఫాలో అవ్వమని చెప్పావు. అందుకే నా మీద డౌట్ పోవాలి అని ఒక ఐడియా ఆలోచించి కిల్లర్లా ఎస్ఐ మనోహర్కి ఫోన్ చేసి ఆ రోజు ఫ్రాన్సిస్ సమాధి దగ్గరికి వెళ్ళి బుకే పెట్టకపోతే నీ కొడుకుని చంపుతాను అని వార్నింగ్ ఇవ్వడంతో మనోహర్ అలాగే చేశాడు. కావాలని తనని ఫాలో అయ్యా. ఇంకా నా మీద డౌట్ కూడా పోయింది అనుకున్నా. కానీ నువ్వు నన్ను ఎలా కనిపెట్టావని అడగ్గా దానికి రంజిత్ నీ లైటరే నిన్ను పట్టించింది. నువ్వు యాక్సిడెంట్ రోజు నన్ను కాపాడినప్పుడు నీ పాకెట్లో లైటర్ని చూసా. ఆ రోజు నన్ను కలవడానికి వచ్చినప్పుడు అదే లైటర్ నీ దగ్గర చూసి కిల్లర్ నువ్వే అని డౌట్ వచ్చి నీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోగా నిన్ను నీ పేరెంట్స్ వైజాగ్ నుండి అడాప్ట్ చేసుకున్నారు అని తెలిసిందే. నీ రూమ్ చెక్ చేయగా నువ్వే బెంజమిన్ అని క్లారిటీ వచ్చింది. ఒక లైటరే నిన్ను పట్టించింది అని చెప్పి నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో అలా అరవింద్ని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు తనకి ఉరి శిక్ష విధిస్తుంది. సీన్ కట్ చేస్తే ఏసీపీ రంజిత్ ఈ కేసులో తమ ట్విన్స్ని చంపిన వారిని తెలియక చంపినా సరే మర్డర్ చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేస్తారు. అయితే ధీరజ్ గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అప్పుడే రంజిత్ మనోహర్తో ఈ విక్టిమ్స్ అందరూ తమ వారిని పోగొట్టుకున్నారు పాపం అనగా దానికి మనోహర్ అలా అయితే బెంజమిన్ కూడా తన బ్రదర్ని పోగొట్టుకున్నాడు కదా సార్ అంటాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే వారి దగ్గరికి ధీరజ్ వస్తాడు. తనని చూసిన రంజిత్ మూవీ స్టార్టింగ్లో బ్యాంకులో రాబరీ చేసి అరెస్ట్ అయిన ధీరన్వి నువ్వే కదా అని అడగ్గా దానికి తను మా అన్నయ్య ధీరజ్, తను ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా సార్, నేను తన తమ్ముడు ధీరజ్ని అంటాడు. అది విన్న రంజిత్ షాక్ అయ్యి అయితే బెంజమిన్ ధీరన్ని చంపాలి అనే ప్లాన్ ప్రకారం తనే అరెస్ట్ అయ్యాడు అని వెంటనే జైలుకి వెళ్ళగా అప్పటికే బెంజమిన్ ధీరన్ని నీటిలో ముంచి చంపుతూ ఉంటాడు. అలా ధీరన్ని చంపిన బెంజమిన్ రంజిత్తో నువ్వు నన్ను కనిపెట్టి పట్టుకున్నా అనుకున్నావు, కానీ నేనే కావాలని నీకు దొరికిపోయా. ధీరన్ని చంపేందుకే జైలుకు వచ్చాను. ఇప్పుడు ధీరన్ని కూడా చంపేశాను. నా రివెంజ్ కంప్లీట్ అయ్యింది అని ఎస్ఐ మనోహర్తో నువ్వు నీ కొడుకుని హ్యాపీగా చూసుకుంటావు, ఇంకా నా గుండె నీది అని తను మొదట్లో పట్టుకున్న బ్రెయిన్ డెడ్ అయ్యే టాబ్లెట్స్ మింగి చనిపోతాడు. ఇంకా అప్పటికే ప్రియా మేడంకి అమ్మ అని రాసిన ఒక లెటర్ పంపడంతో అది చూసిన ప్రియా మేడం చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.